ముసుగు తొలగించి పూర్తిగా చంద్రముఖిగా మారిపోయింది ఎన్టీవీ న్యూస్ ఛానల్. జగన్ రెడ్డి ముసుగు తొలగించి మరి పూర్తి నగ్నంగా వార్తలు ప్రసారం చేస్తూ ఉంది ఎన్టీవీ న్యూస్ ఛానల్. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలపై కట్టు కథలతో టీడీపీపై బురద జల్లుతూ లైవ్ టెలికాస్ట్ చేస్తోంది ఎన్టీవీ న్యూస్ ఛానల్. ఇతర జిల్లాల నుంచి రిపోర్టర్లని స్ట్రింగర్ని మోహరించి సాక్షి న్యూస్ ఛానల్ కంటే ఎక్కువ కష్టపడి పనిచేస్తుంది ఎన్టీవీ న్యూస్ ఛానల్. తప్పుడు కథనాలతో, తప్పుడు ప్రచారంతో, తప్పుడు ప్రసారాలతో బులుగు మీడియాగా మారిపోయింది ఎన్టీవీ న్యూస్ ఛానల్. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన, నాయకుల వాహనాలపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దాడుల వార్తలను ప్రసారం చేయకుండా కేవలం చెదురుమరు ఘటనలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లే ఆపుకుంటా ఘర్షణ పడిన వీడియోలు మాత్రమే ఇదిగో టీడీపీ వైసీపీ మీద దాడులు చేస్తుందంటూ నిస్సిగ్గుగా ప్రచారం చేస్తోంది ఎన్టీవీ న్యూస్ ఛానల్. ఓటమి భయంతో ఎన్నికలు సక్రమంగా లేవంటూ సాక్షితో కలిసి ఎన్టీవీ అంటకాగుతూ అదే ప్రసారాలు, అవే అబద్ధాలు, అవే దిగజారుడు వార్తలు సాక్షి మీడియా కంటే ఎక్కువగా ప్రసారం చేస్తుంది ఎన్టీవీ న్యూస్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి సొంత ఛానల్లా ఎన్టీవీ నిజస్వరూపం బయటపడిపోయింది ఈ జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్టీవీ వైవి సుబ్బారెడ్డి గారి బినామీ అని ఇన్నాళ్ళు ముసుగు వీరులు అనుకున్నా ఇవాళ జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఓడిపోతున్నామన్న దుగ్ధతో, బాధతో, ప్రజలు తిరగబడుతున్నారన్న బాధతో, జగన్మోహన్ రెడ్డి పార్టీ రాజకీయ సమాధి అయిపోతుందన్న ఆందోళనతో ఎన్టీవీ తన ముసుగును తొలగించి బయటపడిపోయి మా ఛానల్ కూడా జగన్మోహన్ రెడ్డి ఛానలే, మా ఛానల్ కూడా సాక్షికి అనుబంధ ఛానలే అంటూ నిస్సిగ్గుగా బయటపడిపోయి అసత్యాలను ప్రచారం చేస్తూ వాస్తవాలను మరుగుపరిచే ప్రయత్నం చేస్తూ ఉంది ఎన్టీవీ న్యూస్ ఛానల్. బ్యాన్ బ్లూ ఛానల్.